baile. అరే మన ప్రిన్సిపల్ సింగర్ అంట కదరా. నేనెవరో తెలుసా? ప్రిన్సిపల్ సార్ కూతుర్ని. నేనెవరో తెలుసా? తెలీదు. అయితే మంచిది. ఎందుకమ్మా లేటు? ఇప్పుడు క్లాస్కి రావాలా వద్దా చెప్పండి. ఓకే కమ్ కమ్. రే ఏం చేస్తున్నావు? ఎప్పుడు చదవడమేనారా? బుక్ పక్కన పడేరా. ఎందుకమ్మా వాళ్ళు చదువుకుంటుంటే డిస్టర్బ్ చేస్తున్నావు? మా ఇష్టం సార్, మీకెందుకు? అయినా మీరు క్లాస్లోనే మాకు సారు, బయట కాదు. వెళ్ళండి సార్, మీ పని మీరు చూసుకోండి. రే మీ కథ ఏమైందిరా? ఏం కదన్నా, బాబోలియా రోబోటువా? నువ్వు నా మీదే పంచ డైలాగ్ లేసావరా? అయ్యా అయ్యా, మా వాడు తప్పు చేశాడు, క్షమించి వదిలేండి అయ్యా. ఏదో కూలి చేసి బతికేటోళ్ళం, వదిలేండి అయ్యా. మాకున్నది ఒకటే కొడుకు. మీరు ఎలా బ్రతుకుతుంది నాకు అనవసరం. మీ వాళ్ళు తప్పు చేశారు, శిక్ష తప్పదు. సార్ నేను వాళ్ళ టీచర్ని. వాళ్ళు చేసింది తప్పే. వాళ్ళ తరపున నేను క్షమించమని అడుగుతున్నా. వాళ్ళ ఫ్యూచర్ దెబ్బతింటుంది సార్. మీరు కూడా ఒకప్పుడు స్టూడెంటే కదా సార్, మీకు తెలియనిది ఏముంది? సరే, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి వాళ్ళని క్షమించి వదిలేస్తున్నా. ఇంకోసారి రిపీట్ అయితే మాత్రం వదిలే సమస్య లేదు. రే ఇక నుండి అయినా మారండి రా. రే సార్ నిజంగా మంచివారు రా. మనల్ని పోలీస్ స్టేషన్ నుండి విడిపించారు. రే మనల్ని పోలీస్ స్టేషన్ నుండి విడిపించింది మన మీద ప్రేమతో కాదురా, కాలేజ్ పరువు పోతుందని. అంతేగాని ఇందులో స్వార్థం తప్ప ప్రేమ లేదురా. ఎందుకురా అలా ఆలోచిస్తున్నావు? నువ్వు మారవారా? సార్ మన కోసం పోలీసుల దగ్గర క్షమాపణ అడిగితే దాన్ని స్వార్థం అంటావారా? హాయ్, ఏంట్రా కొన్ని రోజుల నుండి సార్ కనిపించట్లేదు? ఏమైపోయారు? ఉన్నారా లేరా? లేకపోతే కాలేజ్ నుండి భయపడి పారిపోయారా? సూర్య, నీకు సార్ గురించి తెలియదురా, అలా మాట్లాడడం తప్పురా. ఆ సార్ ఎంత మంచివాడో తెలుసా? అబ్బో ఆపరా, మంచివాడైతే గుడి కట్టి పూజ చెయ్యి. సార్ కోసం గుడి కట్టినా తప్పులేదురా.
ఆపరాని సోది. అసలు అతనికి సార్ అనే పోస్ట్ ఇవ్వడమే గొప్ప. ఇచ్చిన దానికన్నా ఎక్కువ చేస్తుంటారు. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. పని లేదు సార్కి. లెసన్ చెప్పండి సార్ అంటే సోది చెప్తాడు. తల నొప్పి క్లాస్లో ఉంటే. ఆపరా సూర్య, లేని సార్ గురించి ఎందుకు అలా మాట్లాడతావు? లేరా, వెళ్ళిపోయారా? అమ్మయ్య, ఇంకా ప్రశాంతంగా బతకొచ్చు. బ్రతకొచ్చు కాదురా, బ్రతుకుతున్నావు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? అవును, నువ్వు ఇంకా బతుకున్నావంటే దానికి అర్థం ఆ సారే. నువ్వు ఎలా బతికేవో తెలుసా? ఏం జరిగిందో తెలుసా? హలో, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్. మీకు సూర్య అనే స్టూడెంట్ తెలుసా? తెలుసు. అయితే వెంటనే కిమ్స్ హాస్పిటల్కి రండి. చెప్పండి డాక్టర్, ఏమైంది సూర్యకి? మీ సూర్యకి ఫ్యామిలీ లేదా? లేదు డాక్టర్, ఒక అనాథ అతను. ఆ అనాథగా పుట్టడం వల్ల, ఫుడ్ సరిగ్గా లేక, బయట ఫుడ్ తినడం వల్ల అతని బాడీ పార్ట్స్ అన్ని డ్యామేజ్ అయ్యాయి, ముఖ్యంగా హార్ట్. ఇప్పుడు ఇమీడియట్గా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరగకపోతే సూర్య బతకడం కష్టం. అతనికి ప్రాణాలతో ఉన్న హార్ట్ కావాలి. నేను చాలా ట్రై చేశాను, కానీ కుదరలేదు. నా హార్ట్ తీసి అతనికి పెట్టండి డాక్టర్. సార్, అది కిడ్నీ కాదు, హార్ట్. కిడ్నీ అయితే ఒకటి పోతే మళ్ళీ ఇంకోటి పెట్టొచ్చు. తెలుసు, నాకు ఎవరూ లేరు. ఒక అనాథగా బతకడం ఎంత కష్టమో నాకు తెలుసు. నా ప్రాణం పోయినా పర్లేదు, నా వల్ల వాడు బతికితే చాలు. వాడు బతకాలి, వాడు మారాలి. మారితే నాకంట గొప్పవాడు అవుతాడు. నా జీవితానికి ప్రతిరూపం వాడేనేమో. ప్లీజ్ డాక్టర్, నా హార్ట్ వాడికి పెట్టి బ్రతికించండి ప్లీజ్. సరే, మీ ఇష్టం. నేను చెప్పవలసింది చెప్పా. ఈ విషయం వాడికి తెలియనివ్వకండి మీరు. సార్, అమ్మ నాన్న తర్వాత గురువే దైవం అని విన్నాం సార్, కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం సార్. రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిలీలా వెంటనే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి కాయమని నీ బరువు నీ పరువు మోసేది
రాజని పేదని మంచని చెడ్డని భేదమే ఎరుగదీయమ పాశం కోట్ల ఐశ్వర్యము కటిక దారిద్ర్యము హద్దులే చెరిపెలే మరుభూమి మూటలలోని మూలధనం చేయదు నేడు సహగమనం మన వెంట కడకంట నడిచేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు. ఈ విషయం సార్ నీతో చెప్పొద్దన్నాడు, కానీ చెప్పక తప్పలేదు. ఇంత చెప్పినా వేస్ట్రా, వదిలేసి శివ, మనం పోదాం రారా. ఎగిసింది మనసును కడగాలనే ఆశ మనిషిగా బ్రతకాలనే ఆశ గుండెల్లో ఊపిరై కళ్ళల్లో జీవమై ప్రాణంలో మళ్ళీ పుట్టని నాలో మనిషిని రే సూర్య, నువ్వు మారిపోయావురా. అవునరా, సార్ నా కోసం ప్రాణాలనే త్యాగం చేశారు. వెనుక ముందు ఆలోచించకుండా తన హార్ట్ని నాకు ఇచ్చారు. నిజంగా సార్ గొప్పవాడు. ఈ గుండె ఆయనదే, ఈ ప్రాణం ఆయన పెట్టిన భిక్షే. అందుకే నేను ఇదే కాలేజీలో ప్రొఫెసర్గా చేస్తున్నా. మొత్తానికి నువ్వు మారావురా, అది మాకు చాలు. ప్రతి ఒక్క కాలేజీలో సూర్య లాంటి విద్యార్థి ఉంటాడు. ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు. విద్యార్థి కోసం ఉపాధ్యాయుడు తన ప్రాణాలైనా ఇచ్చే గొప్ప త్యాగవంతుడు. ఆ త్యాగానికి ఫలితం ఈ విద్యార్థి మార్పు. అలాంటి మార్పు ప్రతి ఒక్కరిలో రావాలని ఆశిస్తూ ప్రేమతో మీ విద్యార్థి.
అసలు నాకు మాటలు రావట్లేదు. ఎంత బాగా చేశారంటే ఈ స్కిట్ చూసినా ఎవరైనా సరే ఖచ్చితంగా రిలీజ్ అవుతారు. కాలేజీకి కేవలం చదువు కోసమే కాకుండా ప్రతిదానికి కూడా చదువుకునే విద్యార్థికి ఎలాంటి లక్షణాలు ఉండాలో కూడా అన్నీ కూడా తెలియజేసేలాగా వీళ్ళు చేశారు. హ్యాట్స్ ఆఫ్. ఒక్కసారి వీళ్ళందరినీ ఒక్కసారి స్టేజ్ దగ్గరికి వచ్చి వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. ఇలాంటి పెర్ఫార్మెన్స్ చూసి నాకైతే చాలా బాధ వేసింది. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఎలా ఉంది? ఇలా పెట్టాలి. ఎంతమంది రేస్ చేస్తే అంత బాగున్నట్టు. సూపర్ కదా పెర్ఫార్మెన్స్, అసలు మార్వెలస్. ఒక్కసారి ఈ పెర్ఫార్మెన్స్ చేసిన మన ఫైనల్ ఇయర్స్ అందరూ కూడా, బీకామ్ ఫైనల్ ఇయర్స్ అందరూ కూడా ఒక్కసారి స్టేజ్ దగ్గర రండి. అందరూ కూడా ఒక్కసారి ఈ స్కిట్ ఎవరైతే రాశారో ఒక్కసారి వారు వచ్చి సార్ ఒక్కసారి మాట్లాడండి. గ్రేట్ గ్రేట్ రియల్లీ గ్రేట్. అంటే దిస్ ఈస్ డెడికేటెడ్ టు సివి రావు, యువర్ లెక్చరర్ సివి రావు. అండ్ లక్ష్మణ్ ఈజ్ ఎ వెరీ నైస్ స్టూడెంట్. లక్ష్మణ్ ఈజ్ ఎ గ్రేట్. సివి రావు ఇంకా మిగతా లెక్చరర్స్ కూడా ఇది డెడికేటెడ్. లక్ష్మణ్ ఈజ్ డన్ ఏ గ్రేట్ జాబ్, రియల్లీ గ్రేట్ జాబ్. అండ్ ఆల్ ఫైనల్ ఇయర్స్ excellent performance, really great, excellent. Thank you very much. Thank you sir. Thank you Lakshman sir and director sir.